హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ లో పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటాకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఈ తెలంగాణ స్టేట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి రిజిస్ట్రేషన్ లింక్ ని రీఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, అంటే ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ నవంబర్ 12వ తారీఖు ఉదయం 6 గంటల నుండి నవంబర్ 13వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మనకి ఈ మేనేజ్మెంట్ కోటాలో 3 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయని తెలుసు. MQ1, MQ2 అండ్ MQ3. MQ1 అంటే బి కేటగిరీ సీట్స్, MQ2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్, MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్. అయితే ఈ MQ1 కేటగిరీ, బి కేటగిరీ సీట్స్ ని 2 టైప్స్ గా స్ప్లిట్ చేశారు. MQ1 లో ఉన్నటువంటి సీట్స్ 15% సీట్స్ ఆల్ ఓవర్ కంట్రీ, అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కాకుండా మిగిలిన ఏ స్టూడెంట్స్ అయినా సరే ఈ 15% లో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే రిమైనింగ్ 85% సీట్స్ కి కేవలము తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. ఇది కేవలము ఈ సంవత్సరం నుండి మాత్రమే స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ వరకైతే బి కేటగిరీ సీట్స్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో కంట్రీలో ఉన్నటువంటి ఏ స్టేట్ కి సంబంధించిన స్టూడెంట్ అయినా సరే మెరిట్ వైజ్ గా సీటు పొందే అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం కేవలము తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే 85% సీట్స్ ఆఫ్ బి కేటగిరీ అంటే MQ1 సీట్స్, అలాగే 15% సీట్స్ మాత్రమే మిగిలిన అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ కి కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే తెలంగాణ స్టేట్ లో కూడా లోకల్ స్టూడెంట్స్ కాని స్టూడెంట్స్ కేవలము ఈ 15% కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, గుర్తుంచుకోండి. సో ఆల్ ఓవర్ కంట్రీ అంటే తెలంగాణతో పాటుగా మిగిలిన అన్ని స్టేట్ స్టూడెంట్స్ కలిపి ఈ 15% సీట్స్ ని పంచుకుంటారు. లోకల్ స్టూడెంట్స్ మాత్రమే 85% కి ఎలిజిబుల్ అవుతారు. అర్థమైంది కదా? అయితే ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని మాత్రమే ఇప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ రీఓపెన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు చేసుకునే అవకాశం ఉంది. సో దయచేసి ఇమ్మీడియట్ గా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అంతేకాదు ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నంబర్స్, మెయిల్ ఐడీస్ ఇచ్చారు, ఇవి నోట్ చేసుకోండి. తప్పకుండా మీకు ఏ డౌట్ వచ్చినా సరే యూనివర్సిటీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ 15% అండ్ 85% సీట్స్ గురించి ఇక్కడ వీళ్ళు అంటే జీవోస్ ని కూడా మీకు అటాచ్ చేశారు. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ జీవోస్ కూడా మీరు చదువుకోండి. అయితే ఈ 15% మాత్రమే మిగిలిన స్టేట్స్ అందరికి కలిపి ఇవ్వటం వలన ఇక్కడ బి కేటగిరీలో నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసేటువంటి స్టూడెంట్స్ కి సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అదే తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ కి అయితే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం గమనించండి. అయితే తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ ఎవరు అంటే తెలంగాణ స్టేట్ లో 9th నుండి 12th క్లాస్ వరకు చదివి ఆ తర్వాత MBBS కూడా తెలంగాణ స్టేట్ లో చేస్తేనే వాళ్ళు మాత్రమే లోకల్ అవుతారు, గుర్తుంచుకోండి. అంతేగాని తెలంగాణ స్టేట్ లో MBBS చదివినంత మాత్రాన వాళ్ళు లోకల్ అవ్వరు. క్లియర్? సో దయచేసి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అనేది మీకు మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది అతి త్వరలోనే. అంటే ఈ డేట్ అండ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ ప్రకారంగా మీరు ఏ కోటాలో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని నేను అక్కడ పిన్ చేస్తున్నాను. తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అంతేకాదు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.